హాయ్ హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పప్స్ కాకినాడ. ఇది ఒక డైట్, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ అండి. మన డాగ్స్కి పెట్టేది వెజిటేరియన్ డైట్. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, రీసెంట్ వీడియోలో కూడా పెట్టాను. నా దగ్గర రకరకాల వెజ్ డైట్ ప్లాన్స్ ఉన్నాయని. ఎలా వస్తాయి భయ్య అంటే వస్తాయండి. అది మన ఇంట్లో మామూలుగా ఇది అయ్యే డైటే. సో మీకు చూపిస్తాను. సో గైస్, నేను ఇప్పుడు పెట్టబోయేది ఏంటంటే పాలకూర పప్పు అన్నమాట. పాలకూర పప్పుతో అన్నం కలిపేశాను. సో డాగ్కి ఎంత పాలకూర పప్పు ఇవ్వచ్చు కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పెట్టకూడదండి ఎప్పుడు కూడా పప్పు అనేది. సో మీరు ఎక్కువ క్వాంటిటీ ఇస్తే ఏమవుతుంది అంటే దానికి ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నా దగ్గర చివావాస్ ఏవి ఉన్నాయి కదా, వాటి కోసం చిన్నగా అయితే కట్ చేసుకుంటాం. మామూలుగా అయితే ఈ వెజిటేబుల్ ఒకటే ఇక్కడ కలుపుతానండి. పన్నీర్ ఇవన్నీ ఇంటిదే కలిపేస్తాను. బట్ మీకు నేను ఏం కలుపుతున్నాను తెలియాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. ఇది సోయా చంక్స్, మనం మిల్ మేకర్ అంటాం కదా, మిల్ మేకర్ డాగ్కి ఎక్కువ పెట్టకూడదండి. ఇది మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న ఫుడ్. కానీ ఎక్కువ మిల్ మేకర్ ఇస్తే ఏమవుతుంది అంటే డాగ్కి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డాగ్కి ఎప్పుడు కూడా 50 grams పెట్టుకోవాలి తప్ప అంతకు మించి అయితే పెట్టుకోకూడదు. తర్వాత దేనికి దానికా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అండి. ఇవి మన చిన్నాటికి. అండ్ తర్వాత ఇవి మన దగ్గర ట్రైనింగ్ ఉన్న డాగ్కి. సో వెజ్జెస్ కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అవి తినడానికి వీలుగా ఉండేలాగా. తినేస్తాయండి వెజిటేబుల్స్, ఇలా వేసేసినా తినేస్తాయి. ఈ పైన వేసే ఇప్పుడు నేను బనానా కానీ లేదా ఏదైనా వెజిటేబుల్ కానీ యాడ్ చేస్తానని చెప్పని ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను కదా. సో అందులో ఏంటంటే డైరెక్ట్గా మనం ఇలా పైన వేసేసుకోవచ్చు. ఫుడ్లో పిసికేయాల్సిన అవసరం అయితే లేదు, చక్కగా తినేస్తుంది. ఆల్రెడీ మావి ఆడతా కీరాలో సగం కీరా అయితే తినేసినాయి. పెద్దవాళ్ళు ఉన్నారు కదా మన కెనీ కోర్సు, అవి పెద్దవి తినేసినాయి అన్నమాట ఆడతా. పాలకూర పప్పు, మిల్ మేకర్, పన్నీర్ అండ్ కుకుంబర్ అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే ఇందులో కోడిగుడ్డు అది కూడా కలుపుకోవచ్చు. పప్పు అనేది ఎక్కువ పెట్టకూడదు, డాగ్కి కొద్ది మొత్తంలోనే పెట్టాలి. పాలకూర అయితే దగ్గర నేను ఇందులో 4 కట్టలు అయితే వాడాను. అంటే ఇంట్లో ఉన్న డాగ్స్కి ఇక్కడ వాటికి అన్నిటికీ కలిపి. మిల్ మేకర్ని మనం డైరెక్ట్గా బాయిల్ చేసి వేసుకోవచ్చు, పన్నీర్ని కూడా బాయిల్ చేసి అలా వేసేసేయచ్చు. ఇప్పుడు ఇది ఎలా తింటున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. అందులో మన కెనీ కోసం ఉంది. And that's it for the today video guys. Thank you all for watching our videos. Thank you. మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.